హాయ్ గైస్, ఎలా ఉన్నారంతా? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ సంకనాగిపోయింది. తర్వాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి సీఎంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారిని నూతన రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ప్రజలు. కానీ 2019 వచ్చేసరికి ఒకే ఒక్క ఛాన్స్ అంటూ అడిగాడని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు, అది కూడా బంపర్ మెజారిటీతో. ఇక చంద్రబాబు నాయుడు 2014 నుండి 2019 మధ్యకాలంలో ఏం చేశాడు అని మనం నిశ్చితంగా గమనించి చూస్తే జెన్యూన్గా చెప్పాలంటే ఒక ప్రచార ఆర్భాటం కోసం తహతహలాడాడు అనే తప్ప మిగతా అంతా కూడా సవ్యంగానే సాగింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రత్యేక హోదా మన ఆంధ్రుల హక్కు అనే నినాదం బాగా ఉండేది ప్రజల్లో. కానీ ఒక ఎమోషన్ ఉంటే సరిపోదు కదా హోదా రావాలంటే. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏర్పడింది అరకొర సీట్స్తో, పైగా కేంద్రంలో ఉన్న బీజేపీకి అవసరమైన సీట్స్ కంటే కూడా ఎక్కువ సీట్లు సంపాదించుకుంది. కాబట్టి కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టే ఛాన్స్ లేదు. అందుకనే ఆయన అప్పటికి ప్రజెంట్ ఉన్న రాష్ట్ర పరిస్థితిని బాగా ఆలోచించి హోదా అవసరం లేదు, ప్యాకేజీ ఇవ్వండి చాలు అని ఒప్పందం చేసుకున్నాడు. ఒక విధంగా చూస్తే ఆయన చేసింది కరెక్టే. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్తో పేచి పెట్టుకునే పొజిషన్లో నాటి గవర్నమెంట్ లేదు. కేవలం గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి అవసరమైన సీట్స్ మాత్రమే వచ్చాయి. పైగా ఉండే ఎంపీ సీట్స్ కూడా బీజేపీ గవర్నమెంట్కి అవసరం లేదు. పోనీ ప్రత్యేక హోదా కోసం బీజేపీ గవర్నమెంట్తో పెంట పెట్టుకున్న తర్వాత ఎలక్షన్స్లో చంద్రబాబుని ప్రజలు గెలిపిస్తారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే మనకు కావాల్సింది ఉచిత పథకాలు. దానికోసం ఎవడి ముడ్డి నాగడానికైనా సిద్ధంగా ఉంటాం. ఎవడు ఎటుపోయినా మనకు సంబంధం లేదు. రాష్ట్రం ఏమైపోయినా మనకు పట్టదు, దేశం ఏమైపోయినా మనకు పోయేదేం లేదన్నట్టు ఉంటాం. అది ఎలాగూ 2019 ఎలక్షన్స్లో రుజువైంది. అందుకే ఆయన కేవలం ప్యాకేజీకే ఓటు వేశాడు. ముందు రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి నడవాలి కదా, అందుకు. సరే, అది అయిపోయింది, రాదని తేలిపోయింది. ఇక మిగతావి చూస్తే పోలవరం ప్రాజెక్టు దాదాపు 70 to 80% వరకు పూర్తి చేశాడు. రాష్ట్రంలో కొన్ని ఫ్యాక్షన్ రాజకీయాలకు ముగింపు పలికాడు. మద్యపాన నిషేధం విషయానికి వస్తే అది జరగని పని. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అది సాధ్యపడదు. తర్వాత కియా లాంటి పరిశ్రమలు వచ్చాయి, రైతులకి గిట్టుబాటు ధర వచ్చింది. ఒక రకంగా చూస్తే అప్పటికి రాష్ట్రం ఉన్న పరిస్థితిని బాగా ఆలోచించి చూస్తే అంత సవ్యంగానే సాగింది. కానీ జనాలకి ఇంకా ఏదో కావాలి, ఏదో. రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాల్సిన అవసరం లేదు, రాష్ట్రం ఆర్థికంగా మునిగిపోయినా పర్లేదు, మనకు కేవలం ఉచితాలే కావాలి. ఊరికి ఏదైనా వస్తుందంటే పెంట తినడానికి కూడా సిద్ధమే. 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి ముఖ్య కారణం ఆయన పాలన కాదు, ఉచిత పథకాలు. ఎందుకంటే రుణమాఫీ పథకం పూర్తి దెబ్బేసింది. అంతా ఒకేసారి రుణమాఫీ చేస్తామని చెప్పి చివరికి విడతల వారీగా అనేసరికి జనంలో ఒకంత అసహనం ఏర్పడింది. ఎందుకంటే ఉచితాలు కదా. అయితే అసలే లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి అంత మొత్తం ఒకేసారి మాఫీ చేయడం సాధ్యమేనా అనేది మాత్రం ఎవ్వడూ ఆలోచించలేదు. మనం కట్టే పన్నులతోనే రాష్ట్ర గవర్నమెంట్ నడుస్తుందని అందరికీ తెలుసు. కానీ ఉచితాలే కావాలి. అవి ఎలా వస్తాయి? మళ్ళీ తిరిగి మన దగ్గర కొల్లగొట్టాల్సిందే కదా. వాడేం చేయలేదు, వీడేం చేయలేదు అంటూ నిట్టూర్పులు విడుస్తుంటాం. కానీ మనం మాత్రం ఏమీ చేయం. మనం ఓటు వేయాలంటే 500, 1000 ఖచ్చితంగా ఉండాల్సిందే. పైగా అన్నీ ఫ్రీగా ఇవ్వాలి. ఇక ఎవడైనా మంచి పరిపాలన ఎలా అందిస్తాడు? వాడి దగ్గర ఉన్నదాంతో పాటు అవసరమైతే వడ్డీకి తెచ్చుకొని మరీ మనకు పంచుతాడు. వాడు గెలవగానే పంచిన దాన్ని ఎలా సంపాదించుకోవాలని ఆలోచిస్తాడు. వాడి బాధ వాడిది. ఇక అభివృద్ధి ఎలా జరుగుతుంది? మనం లెక్కలేనిది ఓటు వేయం, పైగా అభివృద్ధి లేదని దయ్యాల వేదాలు వల్లిస్తూ ఉంటాం. 2019 ఎలక్షన్స్కి ముందు చంద్రబాబు నాయుడు కూడా సరిగ్గా ఇలాంటి తప్పే చేశాడు. అంటే ఆయన చేశాడు అనే దానికంటే కూడా ప్రజలే ఆయన చేత చేయించారు అనడం కరెక్టేమో. అప్పటికే ఉచితాల కోసం ముఖం వాచిన ప్రజలు లాస్ట్లో ఆయన చేసిన దాన్ని విశ్వసించలేదు. జరిగిన మంచిని కూడా అంతా పక్కన పెట్టేసి కేవలం ఉచితాల కోసం ఆయన ఓడించారు. ఆయన ఓడిపోయి ఈ ఎలక్షన్స్కి సరిగ్గా 5 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం.